హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్ గురించి కొత్తగా వచ్చినట్టయితే ఎలాగా అంటే మనం థియరీ లేకుండానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి మనం మొత్తం అంతా సిలబస్ కవర్ చేయాలనే ఉద్దేశంతో ఛానల్ పెట్టాను. అన్ని 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ వీడియోలో. సో మెయిన్ ఈరోజు నేను పాలిటిక్స్ సంబంధించి మనం ఇప్పటికీ చూడండి ఒకసారి ఇక్కడ 21 క్వశ్చన్స్ చేసాం మనం. 21 క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను, 21 వీడియోస్ అప్లోడ్ చేశాను సారీ. ఈ 21 వీడియోస్లో ఆల్మోస్ట్ ఈచ్ వీడియోలో 25 క్వశ్చన్స్ వేసుకున్నా సరే మీరు 500 క్వశ్చన్స్ చేసి ఉంటారు ఇప్పటికీ ఫాలో అయ్యి ఉంటే మ్యాక్సిమం. సో ఇప్పుడు చేస్తున్న వీడియో ఏంటంటే మనం సిలబస్ని ఆల్మోస్ట్ 50% కంప్లీట్ చేస్తాం మనం. మ్యాక్సిమం టాపిక్స్ పీవీక్యూస్ అన్ని ఇంకా 50% ఉంది. సో ఇది ఒకసారి రివిజన్ కింద వీడియో రివిజన్ అనుకోండి. కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను, మిస్లీనియస్ క్వశ్చన్స్ రివిజన్ కింద పనికి వస్తుంది ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. మనం ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లెట్స్ బిగిన్. అండ్ సారీ, నా వాయిస్ నాకు కొంచెం జలుబు వచ్చింది, కొంచెం ఇబ్బందిగా ఉంది. సో దట్స్ వై కుడెంట్ మేక్ వీడియోస్ కరెక్ట్లీ. కొంచెం ఇబ్బంది ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అవర్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ప్లేయింగ్ టైమ్ ఆఫ్ ఫుల్ వర్షన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ యాంథమ్? మన జనగణమన ఎన్ని సెకండ్లు ఉంటుంది? యాక్చువల్ టైం ఎంత, మొత్తం ప్లే అయ్యే టైం ఎంత అంటే దాని ఆన్సర్ వచ్చేసి గుర్తుంచుకోండి 52 సెకండ్స్. ఓకే, ఆన్సర్ ఈస్ 52 సెకండ్స్. అప్రాక్సిమేట్ ప్లేయింగ్ టైమ్ ఇస్ ఫుల్ వర్షన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ యాంథమ్ ఇస్ 52 సెకండ్స్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ బేస్డ్ ఆన్ హూస్ డిజైన్ ద ప్రెసెంట్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఈస్ డిసైడ్? ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలియకపోతే ఇంకా వేస్ట్ అనమాట మనం. ఎందుకు అంటే నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేసింది తెలుగు ఆయన పేరు పింగళి వెంకయ్య. ఓకే, మహాత్మా గాంధీకి విజయవాడ వచ్చినప్పుడు ఆయన మొత్తం ఫ్లాగ్ డిజైన్స్ అనేది చూపిస్తే గాంధీజీ ఇండియన్ ఫ్లాగ్ని యాక్సెప్ట్ చేశారు. చూడండి, పింగళి వెంకయ్య వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ డిజైనర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ tricolor, served in British Army in South Africa during Anglo-Boer War, met Mahatma Gandhi in Vijayawada and showed him various flag designs. Gandhi asked Venkaya to design fresh flag at 1921 కాంగ్రెస్ మీటింగ్. ఓకే, 1930లో యాక్సెప్ట్ చేసినట్టున్నారు, అది ఇక్కడ రాయలేదు. 1921లో అడిగితే 1931కి వెళ్ళి యాక్సెప్ట్ చేశారు విజయవాడలో, అది గుర్తుంచుకోండి. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లొకేటెడ్ ఎట్ బాన్, జెనీవా, దుబాయ్, ప్యారిస్. ఓకే, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం న్యూస్ పేపర్లు సినిమాలో చూస్తున్నప్పుడు జెనీవా కన్వెన్షన్ దగ్గర వరల్డ్ ట్రేడ్ జరుగుతుంది అని ఏదో న్యూస్లో వీడియోలు వస్తుంటాయి కదా. సో నేను అలా గుర్తుంచుకున్నాను. మీకు కానీ గుర్తుంటే మీరు కూడా కింద కామెంట్ చేయండి. జెనీవా ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వరల్డ్ ట్రేడ్ సెంటర్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అనేవి అమెరికాలో ఉంది, న్యూయార్క్లో, అది గుర్తుంచుకోండి. ఓకే, జెనీవాలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది, అండ్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 95. Headquarters in Geneva, Switzerland, has 164 member countries. Okay, regulates international trade and assists members with negotiation, rule enforcement. Okay, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక అసోసియేషన్ అనుకోండి ఇంటర్నేషనల్ కంట్రీస్కి ట్రేడ్ చేసుకోవడానికి, అంతే. వాట్ డస్ యుఎన్డిపి స్టాండ్ ఫర్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ఎకనామిక్స్? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంతే. నేనైతే గుర్తుంచుకున్నాను, మీరు కూడా గుర్తుంచుకుంటే ఓకే. ఆన్సర్ ఇస్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, let's get into next question. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, చూడండి ఈజీ క్వశ్చన్. స్పోర్ట్స్ ఎందులో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి ఉంటుంది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉండదు, సోషల్ జస్టిస్లో ఉండదు, ఎడ్యుకేషన్లో అసలుకే ఉండదు. ఓకే, ఈ మూడు కాదు, మిగిలింది ఏముంది? యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, యూత్ అఫేర్స్కి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ అందులో ఆ మినిస్ట్రీలో ఉంటుంది. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్లో స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ? బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ రెండు కూడా పొలిటికల్ నేషనల్ పార్టీలు అని మనకు తెలిసిందే. ఇందులో బహుజన్ సమాజ్ పార్టీ కూడా నేషనల్ పార్టీయే, అది మాయావతికి సంబంధించి ఉంది కదా ఉత్తరప్రదేశ్లో. నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి పొలిటికల్ పార్టీ కాదు, అది జస్ట్ ఏదో పేరు. నేషనల్ కాన్ఫరెన్స్ ఇస్ ఎ స్టేట్ పార్టీ, నాట్ ఎ నేషనల్ పార్టీ. పార్టీ రికగ్నైజ్డ్ as నేషనల్ ఇఫ్ ఇట్. ఓకే, ఒక పార్టీ నేషనల్ అవ్వాలంటే ఏంది? విన్స్ 2% ఆఫ్ లోక్సభ సీట్స్ ఫ్రమ్ అట్లీస్ట్ 3 స్టేట్స్. ఓకే, ఆర్ గెట్ 6% ఓట్స్ ఇన్ 4+ స్టేట్స్ విత్ 4 లోక్సభ సీట్స్, ఆర్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ స్టేట్ పార్టీ ఇన్ 4 స్టేట్స్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే జనసేన కూడా విస్తరించాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. బట్ అలా చేయాలి అని అంటే కనీసం 2% లోక్సభ సీట్స్ గెలవాలి 3 స్టేట్స్లో, లేదా 6% ఓట్స్ ఇన్ 4 స్టేట్స్లో 6% ఓట్స్ రావాలి విత్ లోక్సభ సీట్స్లో. అర్థమైందా? అది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీప్లేస్ ద ప్లానింగ్ కమిషన్ ఇన్ 2014? ఈ క్వశ్చన్ నేను నిన్న చేసిన ప్రీవియస్ వీడియోలోనే ఉంది.
నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది, అది 2015లో. ఓకే, గుర్తుంచుకోండి. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా రీప్లేస్డ్ ప్లానింగ్ కమిషన్, ప్రీమియర్ ఇన్ పాలసీ థింక్ ట్యాంక్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫార్వర్డ్ ఆన్ 1st January 2015. ఓకే, గవర్నింగ్ కౌన్సిల్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్టాండర్డ్ మీన్స్ బై విచ్ ఎలక్షన్ ఆర్ కండక్టెడ్ ఇన్ ఇండియా? బ్లాక్ చైన్, ఈమెయిల్, బ్యాలెట్ పేపర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. దేంతో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు? ఈవీఎం పద్ధతిలో కండక్ట్ చేస్తారు, మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ప్లానింగ్ కమిషన్? ఓకే, ఎక్స్ అఫీషియల్ మెంబరు, డైలాగ్ పార్ట్నర్, ఎక్స్ అఫీషియల్ చైర్మన్, సెక్రటరీ. మనం ఈజీగా చెప్పొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అంటే చైర్మన్ పదవికే ఉంటాడు, సైడ్ పోస్టులు అట్లాంటివి అయితే ఏ కమిషన్కి ఉండదు. ఎక్స్ అఫీషియో, ప్రైమ్ మినిస్టర్ ఈస్ సర్వ్డ్ యాజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ అనేది ఎప్పటి నుంచి ఉంది? 1950 నుంచి 2014 వరకు ఉంది. ప్రొవైడెడ్ స్ట్రాటజిక్ డైరెక్షన్ అండ్ ఓవర్స్ ఆఫ్ 5-year plans. ఓకే, హెల్డ్ అండ్ అల్టిమేట్ అథారిటీ ఇన్ డెసిషన్ మేకింగ్. పిఎం ఈజ్ ఆల్సో ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ సిన్స్ 2015. ఓకే, ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ రీప్లేస్ చేసింది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కూడా నీతి ఆయోగ్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ నేబరింగ్ కంట్రీస్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ సరిగ్గా ప్రింట్ అవ్వలేదు. ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే, సారీ నాకు బాగా కొంచెం జలుబు వచ్చింది, వెరీ వెరీ సారీ. ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ లాంగ్వేజెస్ కంట్రీస్కి వాటి యొక్క లాంగ్వేజెస్కి మ్యాచింగ్ చేయమనండి, బట్ ఇక్కడ సరిగ్గా ప్రింట్ చేయలేదు. వెరీ వెరీ సారీ, ఇట్స్ మై ఫాల్ట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్. ఓకే, లేదంటే లాంగ్వేజెస్ ఇక్కడ ఆప్షన్స్లో వచ్చింది చూడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? భూతాన్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? పాకిస్తాన్లో ఉర్దూ మాట్లాడతారు. మయన్మార్లో బర్మీస్ మాట్లాడతారు. ఆఫ్ఘనిస్తాన్లో దారి మాట్లాడతారు. భూతాన్లో జోంకా మాట్లాడతారు. ఇది ఒకసారి గుర్తుంచుకోండి, మనకి ఇంపార్టెంట్ అవుతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ గివెన్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ? మనం మొన్నటి నుంచి న్యూస్లో చూస్తూనే ఉన్నాం, ఒక 5 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ రూల్ పెట్టండి, రాష్ట్రపతి పాలన అని. కాబట్టి ప్రెసిడెంట్కి హైయెస్ట్ పవర్స్ ఉంటాయి ఎమర్జెన్సీలో, ఆయన అల్టిమేట్ అథారిటీ. ఓకే, అండ్ ఎమర్జెన్సీ గురించి ఏ ఆర్టికల్స్లో రాసింది? 350 నుంచి 360 వరకు ఉంది. ఓకే, అండ్ 360 వచ్చేసరికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, అది గుర్తుంచుకోండి, ఏ మర్చిపోవద్దు. 360 వచ్చేసరికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. 352 వచ్చేసరికి ఎమర్జెన్సీ గురించి స్టార్టింగ్ టాపిక్ ఉంటుంది. ఏ డాష్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టుగెదర్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ అండ్ హోల్డ్ పవర్ ఇన్ ద గవర్నమెంట్. పవర్లేటరేటివ్, మున్సిపాలిటీ, జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఏమన్నా ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తారో? కాదు. మున్సిపాలిటీ కంటెస్ట్ చేస్తారు, కానీ పవర్ ఉంటుంది వాళ్ళకి, అంతా ఉండదు, సీఎంకు ఉన్నంత. పవర్లిటరేట్ అంటే అది అసలు ఏందో తెలియదు, కాబట్టి ఈ 3 కావు. పొలిటికల్ పార్టీ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అవర్ ఆన్సర్ ఇస్ పొలిటికల్ పార్టీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 40 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్ ఈజ్ ఏ డాష్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీయా, లీగల్ రైటా, డైరెక్టివ్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ రైటా? మీకు తెలుసో తెలీదో, నేను నా వీడియోస్ కానీ ఫాలో అయితే నేను ముందే చెప్పాను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది 36 నుంచి 51 వరకు ఉంటాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 36 to 51. వీడు ఇక్కడ క్లియర్గా నెంబర్ 40 అని ఇచ్చాడు, ఆర్టికల్ 40 అని, కాబట్టి ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లోకి వస్తుంది. ఆర్ ఆన్సర్ ఇస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. మీరు కానీ ఫస్ట్ నేను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని సపరేట్ వీడియో కూడా చేశాను, మీరు ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి, ఆ కోర్స్ ప్లేలిస్ట్లో. చూడకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు, అందులో క్లియర్గా రాసింది క్వశ్చన్ గురించి మొత్తం, ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని పెట్టండి, పీవైక్యూస్ చూడండి. ఓకే, మనం ఒకసారి రివైజ్ చేసినట్టు అవుతుంది. ఇది ఆర్టికల్ 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్. ఓకే, ఐర్లాండ్ నుంచి మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కాపీ కొట్టాం, గుర్తుంచుకోండి. నాన్ జస్టిసబుల్, ఓకే, నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకపోతే కోర్టులో కేసు వేయలేం. ఫండమెంటల్ రైట్స్ని కానీ వయలేట్ చేస్తే కోర్టులో కేసు వేయచ్చు. ఓకే, ఆర్టికల్ 40 రిలేట్స్ టు ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. ఓకే, అది గుర్తుంచుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ బ్రిక్స్ గ్రూపింగ్? సౌత్ ఆఫ్రికా, చైనా, బ్రెజిల్, కెన్యా. ఇక్కడ బ్రిక్స్ అంటే గుర్తు వచ్చింది, మనం గుర్తు చేసుకొని ఒకసారి రివైజ్ చేసుకుందాం. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఐర్లాండ్, ఐస్లాండ్ ఏదో ఉంటుంది, అది కరెక్ట్ గుర్తునట్లేదు. సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా ఉంది, చైనా ఉంది, బ్రెజిల్ ఉంది. ఇక్కడ ఎక్కడ BICKS అని లేదు, కాబట్టి కెన్యా ఈజ్ ఆర్ ఆన్సర్. కెన్యా అనేది బ్రిక్స్లో మెంబర్ కాదు. ఓకే, బ్రిక్స్ కన్సిస్ట్ ఆఫ్ బ్రెజిల్, రష్యా, ఇండియా. సారీ, చూసారా, నేనే తప్పు చెప్పా. ఇండియా కూడా బ్రిక్స్లో మెంబరే. ఐర్లాండ్, ఐస్లాండ్ అని అన్నా కానీ ఇండియా ఈజ్ ఏ. ఐ అంటే ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, అది గుర్తుంచుకోండి.
Which of the following statements is correct in the context of Indian democracy? Allows people to choose their representatives, allows people to take over their country in case of financial emergency, commands people to pay taxes for pilgrimage. ఓకే, పిలిగ్రిమేజ్కి పోతుంటే అదే ఎప్పుడైనా సరే దర్శనాలు దానికి ట్యాక్సులు కట్టాలి అని వసూలు చేస్తుందా గవర్నమెంట్? ఆర్డర్ పాస్ చేస్తుందా అంటే చెయ్యదు. ఇది కాదు. అలౌస్ పీపుల్ టు టేక్ ఓవర్ కంట్రీ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే జనాల్ని మొత్తం పరిపాలించమని వదిలేస్తుందా? వదిలేదు. ఇది కూడా కాదు. సో అవర్ ఆన్సర్ ఇస్ పీపుల్ ఆర్ చూస్ టు ఎలెక్ట్ దే రిప్రజెంటేటివ్. ఓకే, ఎలెక్ట్ దే రిప్రజెంటేటివ్. మనకు కావాల్సిన వాడికి ఓటు వేసుకునే హక్కు మనకు ఉంది ఇండియాలో. అదే డెమోక్రసీ, ఇండియన్ డెమోక్రసీ స్పెషాలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒరిజినల్లీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాడ్ డాష్ షెడ్యూల్స్. ఓకే, ఫస్ట్ ఇండియాలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? 10, 7, 6, 8? ఆన్సర్ వచ్చేసి దీనికి డైరెక్ట్గా 8. ఓకే, ఇప్పుడు 12 ఉన్నాయి రైట్ నౌ. అమెండ్మెంట్స్ ఎక్స్ట్రా అన్ని యాడ్ చేసుకుని ఇప్పుడు 12 అయినాయి. ఓకే, the constitution originally had 8 schedules. Now it has 12 schedules, which categorize and tabulate bureaucratic activity and governing policy. Okay. An alliance formed by political parties after elections when no party has been able to get adequate seats from a clear majority is called. ఓకే, అలయన్స్ ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయడం అంటే ఏంటి అని అడుగుతాడు. తెలుగులో అయితే కూటమి, ఇంగ్లీష్లో అయితే కోalition. కూటమి కోalition మనం చూస్తున్నాం కదా, కూటమి పాలన అని న్యూస్లో వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన నడుస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో అయితే కోalition గవర్నమెంట్ అని అంటారు, తెలుగులో కూటమి. గుర్తుంది కదా, కూటమి కోalition. The governor of a state shall after every dash years constitute a finance commission under article 243(1) of Indian Constitution. State after every dash years constitute a finance commission. ఎన్ని సంవత్సరాలకి ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ని గవర్నర్ ఏర్పాటు చేస్తాడు? ఏముంది, 5 సంవత్సరాలకు ఒకసారి. ఓకే, గవర్నర్కి సంబంధించి 5 సంవత్సరాలకు ఒకసారి ఉంది. లేదంటే ఫైనాన్స్ కమిషన్ అనేది 280లో ఉంటుంది ఆర్టికల్, కానీ ఇక్కడ 243(1) అంటే గవర్నర్కి సంబంధించి ఉన్నట్టుంది ఫైనాన్స్ కమిషన్ చేయడానికి. నాకు కరెక్ట్ క్లారిటీ లేదు, ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, లేదంటే 5 years క్వశ్చన్ అయితే ఈజీగానే ఉంది, మనం ఆన్సర్ చేసేయచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? మన ఎక్వాటిక్ యానిమల్ ఏది? జంతువు యానిమల్, నేషనల్ యానిమల్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని అంటేనేమో టైగర్, మనకి పులి. కానీ మరి నేషనల్ యానిమల్ ఆఫ్ ఎక్వాటిక్ యానిమల్ అంటే వేలా, టర్టిలా, సీ హార్సా, గ్యాంగస్ రివర్ డాల్ఫినా? సింపుల్ క్వశ్చన్, డాల్ఫినే గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది సిజిఎల్లో. సిజిఎల్లే కాదు, వేరే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా వస్తుంది. డాల్ఫిన్ అనేది మన ఎక్వాటిక్ యానిమల్. నేషనల్ యానిమల్ వచ్చేసరికి టైగర్, అది గుర్తుంచుకోండి. అండ్ నేషనల్ ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో కూడా ఉంటుంది, అది గుర్తుంచుకోండి. గ్యాంగస్ రివర్ డాల్ఫిన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ నేషనల్ ఎక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా ఇన్ 2009. ఓకే, 2009 నుంచే డాల్ఫిన్ ని మనం ఎక్వాటిక్ యానిమల్ అనుకున్నాం. నేమ్ ద ఫెసిలిటీ అవైలబుల్ ఫర్ సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ త్రూ ఇంటర్నెట్ అండ్ ఫ్యాక్స్. ఇంటర్నెట్ అండ్ ఫ్యాక్స్ ద్వారా సరుకుల్ని కొనుక్కునే సదుపాయాన్ని ఏమంటారు? ఏం పేరు దాన్ని? టెలివిజన్, పోస్టల్ సర్వీస్, టెలిఫోన్ సర్వీస్, ఈ కామర్స్. ఇది కళ్ళు మూసుకుని నేను పెట్టేస్తా ఈ కామర్స్ అని. మీ సంగతి ఏందో నాకు తెలియదు, మీకు కూడా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ కామర్స్. ఓకే, మనం ఈజీగా రోజు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా ఈ కామర్స్ కిందకే వస్తాయి, అదే గుర్తుంచుకోండి. ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ డిజాల్వ్స్ ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ బిఫోర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దేర్ 5-year terms, ఫ్రెష్ ఎలక్షన్స్ షుడ్ బి ఆర్డినరీ బి హెల్డ్ విత్ ఇన్. ఓకే, పంచాయతీరాజ్ కమిషన్ని కానీ పంచాయతీరాజ్ పోస్టులను కానీ గవర్నమెంట్ ముందుగానే డిజాల్వ్ చేస్తే, ఒకేలా నచ్చకో గిచ్చకో మున్సిపల్ మేయర్, పంచాయతీరాజ్ సర్పంచ్లు వీళ్ళు నచ్చకాలని కానీ పీకించేస్తే, నచ్చలేదని గవర్నమెంట్ ఎన్ని నెలల్లో ఎలక్షన్ పెట్టాలని అడుగుతున్నాడు. సో ఎలక్షన్లు కరెక్ట్గా 6 months కంటే ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఒక పోస్ట్ ఖాళీగా ఉందంటే 6 నెలల్లో అది ఫిల్ అయిపోవాలి, ఏ పోస్ట్ అయినా సరే. అది సింపుల్ లాజిక్, గుర్తుంచుకోండి, 6 months. ఇఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డిజాల్వ్ బిఫోర్ దేర్ 5-year term, ఫ్రెష్ ఎలక్షన్ షుడ్ బి హెల్డ్ విత్ ఇన్ 6 months. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. After independence, the dash became India's first deputy prime minister. ఎవరు? చరణ్ సింగ్, జగ్జీవన్ రామ, మొరార్జీ దేశాయ్ అంటే ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. అది గుర్తుంచుకోండి. 1947లో ఇండిపెండెన్స్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఓకే, ద ఎలిఫెంట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ విచ్ ఇండియన్ పొలిటికల్ పార్టీ? ఏనుగు ఏ పొలిటికల్ పార్టీ గుర్తు? ఆన్సర్ వచ్చేసి బహుజన్ సమాజ్ పార్టీ. బిఎస్పి అని ఉంది కదా, జేఎస్పీ లాగా బిఎస్పి యూపీలో, అది బహుజన్ సమాజ్ పార్టీకి ఏనుగు గుర్తు ఉంటుంది. ఒకసారి గూగుల్ చేసి చూడండి, ఇది పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. ఇది ఎ గోల్డ్ లయన్ ప్యాసెంట్ హోల్డింగ్ ఎ స్వార్డ్ ఇన్ ఇట్స్ రైట్ ఫోర్ పా ఈజ్ ద నేషనల్ సింబల్ ఆఫ్. ఓకే,
ఇది చూడండి, గోల్డ్ లయన్ బాసంట్ హోల్డింగ్ ఒక సింహము. మొత్తానికి ఈ జెండా ఏ దేశం యొక్క సింబల్ అని అడుగుతున్నారు. మనం క్రికెట్లో చాలాసార్లు ట్విట్టర్లో పోస్టులు చూస్తుంటాము. ఈ సింబల్ శ్రీలంకకు ఉంటుంది. సింహం ఒక కత్తిని, గోల్డెన్ స్వాడ్ని పట్టుకున్నట్టు, గోల్డెన్ కత్తిని పట్టుకున్నట్టు. సో అది శ్రీలంక ఎంబ్లెమ్ అని కొట్టి చూడండి, నేషనల్ సింబల్ లేదా నేషనల్ ఎంబ్లెమ్ అని కొట్టి చూడండి, తెలుస్తుంది. హూ కండక్ట్స్ ఎలక్షన్ ఫర్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ఇండియా. ఇది కూడా మన వీడియో ఫుల్ చేసిన ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. ఎలక్షన్ కమిషన్ ఓకే, కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించిన వీడియోలో ఉంటుంది ఎలక్షన్ కమిషన్. మీరు చూసుంటే మీకు అయిపోద్ది. సో ఇంతటితోటి మనం 25 క్వశ్చన్స్ చేసాము. ఇదిగోండి, ఎలక్షన్ కమిషన్కి వచ్చేసి ఆర్టికల్ 324, అది కూడా గుర్తుంచుకోండి, ఆఫ్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఇప్పటికి మనం 500 క్వశ్చన్స్ చేసాము జస్ట్ ఒక 1 మంత్లో. నేను ఛానల్ Jan 13 ఓపెన్ చేశాను. సో మనం 1 మంత్లోనే 500 క్వశ్చన్స్ పైన కవర్ చేసామంటే ఆలోచించండి. నేను ఇంకా అప్లోడ్ చేస్తాను, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఛానల్ రీచ్ పెరిగే కొద్దీ ఇంకా అప్లోడ్ చేయాలనిపిస్తుంది. ఇంకా మన కాన్స్టిట్యూషన్లో సంబంధించి ఉంది, కానీ నేను ఇంకా వీడియో వేరే టాపిక్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ జాగ్రఫీ ఆర్ హిస్టరీ. బట్ హిస్టరీ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు, మోడర్న్ హిస్టరీ. 1800 ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఓకేనా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నదైతే టాపిక్స్. ఓకే, ఐ విల్ సీ యూ ఆల్, బాయ్, లెట్స్ టేక్ కేర్. బాగా ప్రిపేర్ అవ్వండి సీజీఎల్కి. ఒక్కసారి వీడియో ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ప్లేలిస్ట్ మొత్తం ఫాలో అవ్వండి, ఒకసారి కవర్ చేయండి, నోట్స్ చేసుకోండి. మనకి పక్కా యూజ్ అవుతుంది పాలిటీలో. ఎవరికైతే చదవడం ఇష్టం లేదో అంతంత థియరీలో ఈ క్వశ్చన్స్ ద్వారా నేర్చుకుంటే బాగా ఈజీగా ఉంటుంది. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.